నాయుడు, ఆఖరి మాటగా నేను చెప్పిందే ఖాయం. నువ్వు అలా ఒప్పుకుంటే జీడి మామిడి తోటతో పాటు కోస్తాలో కొబ్బరి తోట కూడా తెచ్చుకుంటాడు. ఏరే సుబ్బుగా? అయ్యా నా మాట వింటారా? తెచ్చావా గుచ్చాబాయి గారు, నన్ను ఇంత వాణి చేసింది మీరు. ఎంత మాట? మీ మాటకి ఎదురు. అయ్యా నా మాట కాస్త వినండి సుబ్బారెడ్డి గారు. ఏమిటో చూస్తూ చూస్తూ ₹1,00,000 మట్టిలో కలిపేస్తారా? అయినా ఈ భూములు పుట్టలు ఎందుకంటే వేస్ట్. డబ్బు సినిమాలో పెట్టండి, లక్షలు కురిస్తే లక్షలు. ఇదేమిట్రా? ముందు నోదలబో. నువ్వు ఊరుకున్నానా? మరి నేను వస్తా. రొక్కం రెడీ కాగానే తమ జాబు రాయించండి, కాగితాలు రాసుకుంటా. మరి నేను వస్తా. మంచిది. ₹1,00,000 ఒక ప్లాన్ చెప్తా. నాయుడు నాయుడు, వాడు మాట వినవు, జాగ్రత్త, చెడిపోతావు. రే, మొత్తానికి ఈ ఆస్తిని సరసమైన ధరకు సెటిల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరి ఏమనుకున్నావు? ఈ ప్రాంతం మన మాటకు ఎదురులేదు. ఇదంతా మందే. మందే ఉంది, అంతా వారిదే. దయచేయండి దయచేయండి. బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగిందండి. నమస్కారం బిడ్డ. నేను చెప్పానే శ్రీనివాస భూపతులు, వారే వీరు. నా కాబోయే బియ్యంకుడు, మా చిన్నమ్మాయి మామగారు, వారి అబ్బాయి వీరు పరమ కోటీశ్వరులు. నీకు హైదరాబాద్ లో 10 మేళ్లుంటే మేళ్ళంతేసి ఓడలే ఉన్నాయి 25 ఆయనకి. నమస్కారం అండి. నమస్కారం. వీడు సుబ్బారాయుడు, నా బాల్య స్నేహితుడు, హైదరాబాద్ లో పెద్ద కాంట్రాక్టర్. చిన్నప్పుడు వీడు నేను స్కూల్ ఎగ్గొట్టి కోతుకొమ్మతులు ఆడుతూ ఉంటే. హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడండి? హైదరాబాద్ లో 10 ఉన్నాయండి. అంతేకాదు బాంబేలో 6, ఢిల్లీలో 8. దాందే ఉంది. రోజుకొక ఊరు, పూటకొక ఇల్లు. మా కోటీశ్వర్ల గతి. పెద్దమ్మాయ, సారీ మర్చిపోయిందిరా. పెద్దమ్మాయి కాంచనమాల, చిన్నమ్మాయి రత్నమాల. దండం పెట్టమా, దండం పెట్టు. బాబారు బాబారు బాబారు, మీ దయ వల్ల పెద్దమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయిందండి. ఎప్పుడు? ఇప్పుడే. ఎవరిస్తున్నారు? మా అబ్బాయికి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అబ్బాయి పేరు? శ్రీనివాస్. అరే తమ పేరేనండి? శ్రీనివాసరావు. వాసు అంటాం. ఏం చదువుకున్నాడు? MSc. ఇప్పుడు నా బిజినెస్ అంతా వాడే చూస్తున్నాడు. చాలా పెద్ద బరువులండి. ఓహో, ఏనాటికైనా మీలాగానే కోటికి పడగలెత్తే జాతకం వాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. కాంచనా, చూడు, ఈ తాతగారు చెప్పిన జ్యోతిష్యం ఫలించిందా లేదా? అది సరే, మరి పిల్లవాడు ఒకరినొకరు చూసుకోవద్దు. వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోవడం ఏమిటండి? అమ్మమ్మ అలా అనకండి మామగారు, వాళ్ళ మొహాలేనండి చూసుకునేది. అమ్మా కొంచెం వెళ్ళరా. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, నన్ను అడగకుండా సంబంధాలు కుదర్చవద్దని. ఏమ్మా, బాయ్ బాగుంటాడమ్మా. తండ్రిని చూసావుగా, లక్షధికారి. నాకొద్దు, నాకు ఇష్టం లేదు. నేను మాట ఇచ్చేసానమ్మా పెద్దవాడిని. బలవంతాన చేద్దామనా? నూతులో పడి. అమ్మా అమ్మ, వద్దు తల్లి, నూతులో పడుద్దమ్మా. సరే, వస్తా వస్తా. బాబు గారు మన్నించండి. సుబ్బిగా, ఏమీ అనుకోకురా, ఈ సంబంధం కుదరదురా. అదేమిట్రా? వాట్? అమ్మాయికి ఇష్టం లేదుట. పిల్లవాడిని చూడకుండానే? చూసి బాగాలేదన్నా పర్వాలేదు. డాడీ, ఒకవేళ ఎవరినైనా లవ్ చేసిందేమో. ఏ తప్పేమిటి? వచ్చబ్బాయి, నీకు తెలియదు, ఇలాంటి విషయాలు సున్నితంగా అడగాలి. నేను కనుక్కుంటాగా ఉండు. చిరంజీవి. డాడీ, కాంచనమాల. అదేంటి వద్దంటావేంటి? లేకపోతే సరేనమ్మంటారా? మీకేమన్నా మర్చిపోయిందా ఏమిటి? వాడెవండో. వాడే వీడు, ఆయన మా నాన్నగారు. ఆయన మా అర్థంతరంగా వచ్చారు. మరి నేను ఈ గడ్డం లేకుండా కనిపిస్తే మన రత్న రంగడి పని సున్నా అవుతుంది. అందుకని. అయ్యో, ఇప్పుడు ఎలాగా? పర్వాలేదులే, తేలిగ్గా నాలి ఖర్చుకుంటే సరే. నేను చెప్తాగా, నువ్వు అక్కడ వచ్చి ఒప్పుకున్నట్టుగా నటించు. బావగారు, బావగారు అన్నమాటేగా. ఇప్పుడు అడగండి మీ అమ్మాయి. ఒప్పుకుందా? అడగబోయ్యా అంటుంటే చిత్తం. ఏమమ్మా, ఇష్టమేనా? మీ ఇష్టం నాన్న. చూసారా చూసారా, పిల్లలకి చెప్పే రకంగా చెప్పాలి. కాదు చెప్పదగ్గ వారు చెప్పాలి. బాబుగారు కోటీశ్వరులు, తమ మాట విలువే వేరు. ఏమిరా అలాగేమిటి? పిల్లలు ఇష్టమే కదా మనకు కావాల్సింది. ఆలస్యం ఎందుకు? ముహూర్తాలు పెట్టించుదాం. శుభం. బాబుగారు, తమరు సిద్ధమేనా? సిద్ధమేనా? అన్ని పనులు అనుకుని దానికోసం ఇక్కడ కూర్చుంటాను. వెంటనే పెళ్లి జరిగిపోవాలి. చిత్తం. వస్తా. పదండి.
నేను చెప్పలేదరా నీ అల్లుడు ఘటికుడని. ఏమిటి? ఏమిటా అసలు ఈ కారు నాదేరా. ఆ. వాడి ముసళ్ళైపోయి గురక పెట్టడం మొదలెట్టింది. ఆ. అబ్బాయితో 20,000 వస్తే చాలు తోసేయమన్నాను. ఆ. ఏకంగా 33,000 రాబట్టాడు రా. చూసావు మరి. అయ్యో అయ్యో అయ్యో, ఏయ్, ఏమిట్రా? నా వియ్యంకుడికి 13,000 నష్టం అన్నమాట. ఏయ్. అయితేనే ఈ వియ్యంకుడికి వచ్చేసిందిగా, డబ్బులోనే ఉండిపోయింది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే, లైలా నువ్వు అలా చూడగ లైలా, నువ్వు అలా చూస్తుంటే నాకు ఏదోలా ఉంది, నాకు చాలా భయంగా ఉంది. ఇంకెలా చూడమంటారు? నాకు అలాగే వచ్చు. చూడు, నేను పిక్చర్ మొదలు పెట్టాలిగా. ఏమండి, సింహాచలం వెళదామండి. సింహాచలమా? ఎందుకు? మీరు ఎలాగో పిక్చర్ తీస్తున్నారుగా, అక్కడ అవుట్డోర్ షూటింగ్ కాదు కదా, అందుకని. ఇంకా నేను భద్రాచలం ఉన్నా కదా. అబ్బే, భద్రాచలం ఎందుకండి? ఎంచక్క మన ఇద్దరం అన్నవరం వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని అక్కడి నుంచి సింహాచల క్షేత్రం వెళ్ళి. అదేమిటండి అలా అయిపోయారే? ఎవరికి పెళ్ళి? మన ఇద్దరికీనండి. ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీలాంటి గొప్ప డైరెక్టర్ని పెళ్ళాడాలని నా ఆశ. మీ ఫోటో నా హృదయంలో దాచుకున్నాను. మిమ్మల్ని రోజు పూజిస్తాను సార్. ఇంకే కర్పూరం వెలిగించి మంగళారతి పాడే నా పిక్చర్ గోవిందా గోవిందా. ఏమండి, అయితే మీరు నన్ను పెళ్ళమాట. నేను చేసుకోను. పెళ్లి కన్నా నాకు పిక్చరే ముఖ్యం. ఎంత చక్కగా ఏడుస్తున్నావే నా తల్లి, అద్భుతంగా ఉంది. జనం ఎరగబడి చూస్తారు. వరాలు డైరెక్టర్, ఏమిటి ఏడుపు సీన్ రిహార్సల్ ఇది? నా బ్రతికే ఏడుపులాగుందయ్యా. నాన్న, ఇది సినిమా ఏడుపు కాదు నాన్న, నిజం ఏడుపే. సరిగ్గా ఏడవే నా తల్లి. నాన్న, ఇదంతా మోసం. ఈయన సినిమా తీసేలోగా నేను ముసల్దాన్ని అయిపోతాను. ఇంకే తల్లి వేషం వేయచ్చు. నాన్న, ఈలోగా నన్ను పెళ్లి చేసుకోమంటే. అవును, నువ్వు ఇంతవరకు పిక్చర్ కాదు కదా, ఒక్క ఫోటో కూడా తీయలేదు గాని మా పిల్లని తోటలమ్మటా దొడ్లమ్మటా తిప్పుతున్నావు. నా పరువు అంతా పోయింది. సరే, పోతే పోయింది. పెళ్ళాడు. నేను చేసుకోను. చేసుకో చేసుకో చేసుకో. నేను చేసుకోనే. ఎవరితో నువ్వు మాట్లాడుతుంటా? నీతోటే. జాగ్రత్త, ఒక్క వారం రోజులు ఇచ్చాను గడువు. ఈ లోపుగా పిక్చర్ అన్నా తీయి, పెళ్ళన్నా చేసుకో. పరువు అన్నా నిలుపు, డబ్బన్నా రాని. కాపాడదా, జాగ్రత్త. నాడు. హాయ్ రాజ్, నీ బ్రతుకే మంగళారతి. అందుకే ఏ దిక్కు లేని అనాథక వేషం వాళ్ళన్నారు. హలో హలో డార్లింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు? మామగారా? కలిసిన. నీ ఇష్టంరా. హలో, రాత్రి బాగా నిద్ర పట్టిందా? నేను కళ్ళలో కనిపించారా? పీడకల. నీ నాటకం తెలిసి మీ నాన్న మా నాన్న నిన్ను బాగా తన్నారని. వాట్? ఎవరు? నేనెవరినైతే ఏంలే. మై గాడ్, వదిలి గారు రోయ్. నాన్న, నీకు ఫోన్. అవునా? నాన్న, మామగారు. ఎందుకలా భయపడుతున్నావు? నాకెందుకు భయం బాబు గారు, తమరు ఉండగా. ముసలట నువ్వు మాట్లాడు. నేను మాట్లాడు. ఐ డోంట్ లైక్ దిస్ ఓల్డ్ బ్యాలీ గుడ్స్. పుచ్చబ్బాయ్, చెప్పడం మర్చిపోయాను. అదే బాబు గారు, తమరు మర్చిపోవడం ఒకటి, నేనే జ్ఞాపకం చేయడం మర్చిపోతాను మందబుద్ధిని. సెలవు ఇమ్మంటున్నాడు రా. ఏం సెలవు ఇమ్మంటారా? ఊరికి వెళ్ళిపోవాలని చెప్పరా? చూడు పుచ్చబ్బాయ్, మేము అర్జెంటుగా ఊరికి వెళ్ళవలసి వచ్చిందయ్యా. అదే రేపు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ అవన్నీ చుట్టుకుని లండన్, జపాన్ చెప్పే. మళ్ళీ ఎల్లుండికల్లా తిరిగి వచ్చేస్తాం. మరి పెళ్లి సంగతి బాబు గారు? దానికేమిటయ్యా, ఇంకా టైం ఉంది కదా. చెప్తాం. ఫోన్ పెట్టమంటారు బాబు గారు? ఆల్ రైట్, మంచిది, ఉంటాం. ఈ ముసిరాడే కూడా వచ్చాడు మధ్యలో. వీళ్ళు వెళ్తేరా పానకంలో పొడకలాగా పెద్దానికి అడ్డం మరి. బాబు గారు ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వెళ్తున్నారు. నేను ఆయన కూడా వెళ్ళి రేపు మీ పెళ్లికి కావాల్సిన నగలని సవగ్గా దగ్గరుండి కొనిపిస్తానమ్మా. అదేమిటి తల్లి చప్పలిస్తాను? అబ్బే, ఏం లేదు నాన్న. ఇది ఏమైనా కావాలా? కొత్త నగలు నీకమ్మా. నా సెలక్షన్స్ వస్తాయిగా. నా తల్లు, నా బంగారు తల్లులు. అవునరా సుపుత్ర, నేను వెళ్ళి మా నాన్నగారికి కనిపించకపోతే నా పెళ్లి గల్లంత అవుతుంది. పైగా ముహూర్తానికి టైం కూడా లేదు. ఏమిటో పోరా,
ఏమిట్రా మళ్ళీ రేపు వచ్చేస్తానుగా. మరి రేపు వచ్చేవాడికి ఇన్ని బట్టలు ఎందుకురా? ఎందుక చిట్టినాయన నేను లేనప్పుడు నువ్వు ఈ ప్యాంట్లన్నీ తొడిగి తగలేయకుండా. ఒరేయ్ డాడీ, ఇప్పుడు నేను కోటీశ్వరుడు కొడుకుంటా, నాకు ఒక గ్యాబర్డిన్ ప్యాంట్ అయినా తగలేరా డాడీ? ఏమిటయ్యా ఇదంతా? అయ్యగారు అండి ఏ మీ అయ్యగారు మకాం ఇక్కడికే మారుస్తున్నారా? వస్తున్నారు అడగండి. ఏమిట్రా ఇక్కడ పెట్టావు? ఇంకా నయం పడే బయట పడే. నమస్కారం బాబు. బుచ్చబ్బాయ్, చిత్తం ఈ పెట్టే బెడ్డింగు ఇవన్నీ ఏమిటయ్యా? తమరు దేశాటనకు బయలుదేరారుగా, నేను కూడా తమ వెంట వచ్చి మన పెళ్లికి కావలసిన ఆ బంగారం గింగారం నగలు గీగలు డైమండ్స్ గీమెంట్స్ అవన్నీ. గుడ్ గుడ్. కానీ చూడు బుచ్చబ్బాయ్, చిత్తం నా వెంట వస్తే వాటన్నిటికీ ధరలు ఎక్కువ. అడగనివ్వండి, అడిగితే మనం ఇస్తావా? పైగా పక్కన మీరు ఉన్నారయ్యే. మీ బస్సులోనే నేను కూడా. మామగారు, చిత్తం మీకు తెలియదేమో, డాడీ ప్రయాణం ఆగిపోయింది. ఆగిపోయిందా? ట్రంకాలు వచ్చింది, అక్కడ పనులన్నీ అయిపోయాయట. అయిపోయామండి. మరి ఆ కొనుగోలు గట్రా అదన్నీ వాటి కోసం అయితే వెళ్ళవలసిందే. డాడీ, మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. అక్కడ మన బంధువులు స్నేహితులు అంతా వచ్చి ఒక్కసారి మీ నెత్తిన పడతారు. బుచ్చబ్బాయ్, బాబు గారు. అదొక న్యూసెన్స్ కూడా ఉందయ్యా. ఏది బాబు గారు? మమ్మల్ని కాదని మీరు తెచ్చినటువంటి గొప్ప సంబంధం ఏమిటయ్యా అని పట్టుకుంటాం. అమ్మ బాబోయ్, అది పాయింటే బాబు గారు. అందుకని ఆ నగలు నట్రా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కొనుక్కోవచ్చు. అసలు మా ఇంట్లో అమ్మగారివి 7 వారాల నగలున్నాయి. కాదు డాడీ? 7 వారాల నగలే. చిన్నవాడవైనా కోట్ల విలువ చేసే మాట అన్నావు. బాబు నేను వస్తాను. ఒకవేళ నాన్నగారు మనసు మారి ఏదైనా ప్రయాణం గట్రా అంటే వెంటనే టెలిఫోన్ గుద్దేస్తాను. సంతోషం సంతోషం. బాబు గారు సెలవు. మంచిది మంచిది. వెళ్ళొచ్చా? శ్రీరామచంద్ర, ఈ ముసలి ఘటం మనకెక్కడ దొరికిందిరా? తప్పు తప్పు, దొరకలేదు. ముసలి ఘటానికి మనమే దొరికాం. ఏడిచావు నీ బోడి కబుర్లకే. అవతల నేను వెళ్ళకపోతే నా పెళ్ళేం గాను? ఒరే డాడీ, ఎందుకు అంత కంగారు పడతావు? నీ పెళ్లి నేను చేస్తానుగా. చేస్తావు. అక్కడ మా నాన్నగారు గంతులేస్తూ ఉంటాడు.